1964 మే 27 ఆ రోజు భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. స్వతంత్ర భారతదేశపు తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారత నిర్మాణ శిల్పి పండిత్ జవహర్లాల్ నెహ్రూ. 1889 నవంబర్ 14న అలహాబాద్‌లో జన్మించిన నెహ్రూ గారు చిన్నప్పటి నుంచే విద్యలో ప్రతిభ చూపించారు. ఇంగ్లాండ్‌లో చదువుకున్న ఆయన సుఖమైన జీవితాన్ని వదిలి భారత స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టారు. మహాత్మా గాంధీ గారి ప్రభావంతో దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నోసార్లు జైలుకెళ్లారు. కానీ అన్ని కష్టాల మధ్య ఆయన కల మాత్రం ఒకటే, శక్తివంతమైన ఆధునిక భారతదేశం. 1947 ఆగస్టు 15 భారతదేశం స్వాతంత్ర్యం పొందిన రాత్రి. నెహ్రూ చెప్పిన మాటలు ఇప్పటికీ చరిత్రలో మార్మోగుతూనే ఉంటాయి. ట్రస్ట్ విత్ డెస్టినీ. దేశ అభివృద్ధి కోసం ఐఐటీలు, భారీ ఆనకట్టలు, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక రంగాలకు బలమైన పునాది వేశారు ఆయన. అందుకే ఆయనను ఆధునిక భారతదేశ నిర్మాణ శిల్పి అని కూడా అంటారు. పిల్లలంటే ఆయనకు అపారమైన ప్రేమ. అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. పిల్లలు ప్రేమగా ఆయనను చాచా నెహ్రూ అని పిలిచేవారు. 1964 మే 27 గుండెపోటుతో నెహ్రూ గారు కన్నుమూశారు. ఆ రోజు కోట్లాది భారతీయుల కళ్లల్లో కన్నీళ్లు కనిపించాయి. నాయకులు చాలా మంది వస్తారు. కానీ దేశ భవిష్యత్తును నిర్మించే నాయకులు చాలా అరుదుగా వస్తారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఒక నాయకుడు మాత్రమే కాదు, భారతదేశ భవిష్యత్తుకు బలమైన కల. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.